2000 years later. ఈ 2025లో ఎటువంటి యూట్యూబ్ ఛానల్స్ అనేది స్టార్ట్ చేయాలి? యూట్యూబ్లో తొందరగా పాపులర్ అయ్యే అలాగే ఎక్కువ డబ్బును సంపాదించే కొన్ని ఛానల్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ అయితే చేయబోతున్నాం. కాబట్టి గైస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. దీంట్లో స్టార్టింగ్ ఛానల్ వచ్చి కుకింగ్ ఛానల్. ఇప్పుడు యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే అదే కుకింగ్ టాపిక్. సో మీకు కూడా కుకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక కుకింగ్ ఛానల్ చేయడానికి ట్రై చేయండి. మంచి గ్రోత్ అయితే ఉంది ప్రస్తుతానికి. ఇక తర్వాత ఛానల్ వచ్చి అఫిలియేట్ మార్కెటింగ్. దీనికంటూ ఒక సెపరేట్ రూట్ అయితే ఉంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. దానికోసం మీకు డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనం ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి మనం ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లయితే చాలా మంది దీనికి ఎంగేజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీకు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ మీద అవగాహన ఉండి సో మంచి నాలెడ్జ్ ఉంటే కనుక మీరు అఫిలియేట్ మార్కెటింగ్ రిలేటెడ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకుని మంచి కంటెంట్ అయితే అందించడానికి ట్రై చేయండి. ఇక తర్వాత ఛానల్ వచ్చి అన్బాక్సింగ్ అండ్ ప్రొడక్ట్ రివ్యూస్. చాలామంది ఏదైనా ప్రోడక్ట్ కొనాలన్నా లేదంటే ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలన్నా వెంటనే ఏం చేస్తారు, యూట్యూబ్లోకి వచ్చి ఆ ప్రోడక్ట్ రివ్యూస్ అని చూడడం, ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అన్బాక్సింగ్ అండ్ ప్రోడక్ట్ రివ్యూలు పెట్టుకుని మీరు కూడా మంచి సక్సెస్ని అయితే పొందొచ్చు. ఫస్ట్ మనీ యూట్యూబ్ నుంచి వస్తుంది. సెకండ్ మనీ చెప్పాను కదా అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పి, సో దాని ద్వారా కూడా మనం సంపాదించుకోవచ్చు. దానికోసం ఒక వీడియో చేస్తాను, అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. ఇక తర్వాత ఛానల్ వచ్చి వ్లాగింగ్. వ్లాగింగ్ అంటే మీరు చూడొచ్చు నా అన్వేషణ ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్లు వ్లాగింగ్స్ అయితే చేస్తుంటారు. వాటి ద్వారా ఎక్కువ మనీ సంపాదిస్తారు. ఈ పాయింట్ మీరు క్యాచ్ చేసినట్లయితే మీరు కూడా మంచి వ్లాగర్ అయితే అవ్వచ్చు. మనకి వ్లాగింగ్స్కి మంచి డిమాండ్ అవుతుంది యూట్యూబ్లో. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఛానల్ వచ్చి ఫిట్నెస్ అండ్ హెల్త్. చాలా మంది వాళ్ళ పనుల్లో పడిపోయి హెల్త్ గురించి కానీ లేదా ఫిట్నెస్ గురించి కానీ పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. ఈ ఫిట్నెస్ ఛానల్స్ కూడా యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. కాబట్టి మీరు చూడండి, యూట్యూబ్లో ఎక్కడ రీల్స్ చూసినా కానీ మీకు ఫిట్నెస్ మీద తర్వాత హెల్త్ మీద కూడా చాలా కాన్సెప్ట్లు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈ హెల్త్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీంట్లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అయితే చేయాలి. ఎందుకంటే హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అటువంటి హెల్త్ని మీరు కాపాడే విధంగా వీడియోస్ చేయాలి, కానీ దానివల్ల ఎఫెక్ట్ అయ్యే విధంగా మాత్రం చేయొద్దు. తప్పగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే హెల్త్తో మాత్రం మనం ఆటలాడొద్దు. ఇక తర్వాత ఛానల్ వచ్చి డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? లైక్ ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంది. నా కంపెనీని నేను బయట జనానికి ఎక్స్పోజ్ చేయాలి అంటే లైక్ ప్రమోషన్ చేసుకోవాలి. ఎలా చేస్తాను? అప్పట్లో అయితే పాంప్లెట్లు అవి పంచుకుంటూ మార్కెటింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి డిజిటల్గా మారిందంతా. డిజిటల్గా అంటే వాట్సాప్ త్రూ లేదా ఫేస్బుక్ త్రూ లేదా యూట్యూబ్ ఇట్లా ప్రమోట్ చేసుకుంటాం. దీన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాం. ఇలా మీరు మార్కెటింగ్ చేయగలిగిన లేదా మీకు మార్కెటింగ్ మీద మంచి అవగాహన ఉండి ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని ఒక మంచి అవగాహన ఉంటే మీరు ఆటోమేటికల్గా డిజిటల్ మార్కెటింగ్ అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని అక్కడి నుంచి మీరు డిజిటల్గా మనీ సంపాదించుకోవచ్చు, డిజిటల్గా ఫాలోవర్స్ని కూడా పెంచుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఛానల్ వచ్చి కామెడీ ఛానల్స్. ఎందుకంటే మన బాడీ అనేది మంచి హెల్తీగా ఉండాలంటే నవ్వు అనేది చాలా 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 అవసరం. ప్రతిరోజు ఏదో ఒక టైంలో మనం నవ్వుతున్నట్లయితే మనం మెడిసిన్కి దూరంగా ఉండొచ్చు. ఈ నవ్వు అనేది మనకి అంత ఇంపార్టెంట్. అటువంటి నవ్వుని మీరు క్రియేట్ చేయగలిగితే, ఒక మంచి స్మైల్ని కనుక వేరే వ్యక్తిలో మీరు ఇవ్వగలిగితే, మీ దగ్గర మంచి కంటెంట్ ఉంటే యూట్యూబ్లో కామెడీ ఛానల్స్ అనేది క్రియేట్ చేయండి. ఇక నెక్స్ట్ ఛానల్ చూసుకుంటే మోటివేషన్. ప్రతి మనిషికి మోటివేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మళ్ళీ నైట్ పడుకునేంత వరకు ఎవరో ఒకరు మనల్ని మోటివేట్ చేస్తుంటారు, మనం ఎవరో ఒకరిని మోటివేట్ చేస్తూనే ఉంటాం. సో ఇటువంటి మోటివేషన్ ఛానల్స్ అనేది యూట్యూబ్లో మనకి కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. యూట్యూబ్లో అన్ని మోటివేషన్ ఛానల్స్ ఉన్నా కూడా ఇంకా యూట్యూబ్లో మోటివేషన్ కంటెంట్ అనేది పాపులర్ అవుతుంది అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఎంతమంది పీపుల్స్ మోటివేషన్కి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు అనేది. తర్వాత ఛానల్ వచ్చి ఎడ్యుకేషన్ ఛానల్. దీని గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదు. మీ దగ్గర ఉండేటువంటి స్కిల్ని లెర్నింగ్ రూపంలోకి మార్చుకుని ఒక ఎడ్యుకేషన్ కింద మీరు తీసుకుని దాన్ని యూట్యూబ్లో కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆటోమేటికల్లీ మీకు మంచి గ్రోత్ వచ్చేటువంటి అవకాశం అవుతుంది ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో. ఇక నెక్స్ట్ ఛానల్ చూసుకుంటే ట్యుటోరియల్స్. ట్యుటోరియల్స్ అంటే మన మొబైల్ ఉండేటువంటి యాప్స్ గురించి కానీ యాప్స్ అండ్ టిప్స్ ఉంటాయి కదా, అటువంటివి కానీ వాటిని మనం ట్యుటోరియల్స్గా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాకపోతే ఈ ట్యుటోరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే మన ఛానల్ని ఒక రేంజ్లో గ్రోత్ అయితే పెంచుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఛానల్ వచ్చి ఫ్యాషన్. ఫ్యాషన్ అంటే మీకు తెలిసిందే కదా, దీని గురించి నేను చెప్పక్కర్లేదు. అప్పట్లో అడుక్కునే వాళ్ళు వేసుకునేవారు చిరిగిపోయిన ప్యాంట్లు అవిని, బట్ ఇప్పుడు మనం వేసుకుంటున్నాం. దీన్ని రెవల్యూషన్ ఆఫ్ ఫ్యాషన్ అంటాం. ఈ ఫ్యాషన్ మీద చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ అయితే క్రియేట్ చేసి ఏ ప్యాంట్ వేసుకోవాలి, ఏ షర్ట్ వేసుకోవాలి, ఏ బనియన్ వేసుకోవాలి, ఏ అండర్వేర్ వేసుకోవాలని చెప్పి చాలా మంది యూట్యూబర్స్ మనకి సజెషన్స్ అయితే ఇస్తూ ఉంటారు. మీరు కూడా ఫ్యాషన్ మీద మంచి అవగాహన ఉంటే ఒక్కసారి ఫ్యాషన్కి సంబంధించినటువంటి ఛానల్ అయితే క్రియేట్ చేసి ట్రై చేసి చూడండి.
ఇక నెక్స్ట్ వచ్చి రీక్రియేషన్ అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే నెల్లూరు కుర్రోలు ఉన్నారు కదా, సినిమాలో ఫైట్లు ఉంటాయి కదా, వాటిని వల్ల రీక్రియేట్ చేస్తుంటారు. అలాగే అదేవిధంగా మీరు ఏదైనా ఒక సినిమా సాంగ్ కానివ్వండి, లేదంటే సినిమాలో ఫైట్ సీన్ కానివ్వండి, లేదంటే సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి, సెంటిమెంట్ కానీ కామెడీ కానీ ఇట్లాంటి కొన్ని సీన్స్ ఉంటాయి కదా, వాటిని మీరు రీక్రియేట్ చేయగలిగితే, మీ యొక్క స్టైల్లో రీక్రియేట్ చేయగలిగితే ఒక రేంజ్ అయినటువంటి గ్రోత్ అయితే మీకు తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే రీక్రియేషన్కి అంత వాల్యూ అవుతుంది యూట్యూబ్లో. మరి యూట్యూబ్లో ఇటువంటి కంటెంట్ పెడితే కాపీరైట్ వస్తుంది కదా అని మీరు అడగవచ్చు. దట్స్ రైట్, కాపీరైట్ వస్తుంది. అది రాకుండా కూడా చాలామంది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. అది ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది కూడా నేను మీకు ముందు వీడియోలో చెప్తాను. అప్పటి వరకు కొంచెం వెయిట్ అయితే చేయండి. మీరు ఏ టాలెంట్ ఉంది, మీరు ఏం చేయగలరు, కామెడీ చేయగలరా, లేదా హెల్త్ గురించి టిప్స్ చెప్పగలరా, లేదా ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పగలరా, లేదంటే కుకింగ్ చేయగలరా, లేదా మార్కెటింగ్ చేయగలరా, మీరు ఏ టాలెంట్ ఉందో ఫస్ట్ మీరు గుర్తించండి. ఆ గుర్తించిన టాలెంట్ని పట్టుకొచ్చి యూట్యూబ్లో పెట్టండి. అలాగే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్లో ఒక ఛానల్ స్టార్ట్ చేసే ముందు మీరు కొన్ని తెలుసుకోవాలి. అదేంటంటే యూట్యూబ్లో మనం పెట్టే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ని మనం కాన్స్టెంట్గా మెయింటైన్ చేయగలగాలి. లేదు కొత్తలో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి తర్వాత 4-5 వీడియోలు పెట్టి తర్వాత మళ్ళీ మానేసి మళ్ళీ వీడియోలు పెట్టి మళ్ళీ మానేసి మళ్ళీ వీడియోలు పెట్టి నాలాగైతే తయారవ్వకండి. ఓకే, మీరు ఒక కంటెంట్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయగలిగితే, ఇది లైఫ్లో కానవచ్చు లేదా యూట్యూబ్ ఛానల్లో కానవచ్చు, ఇవి రెండు కనుక మీరు మేనేజ్ చేయగలిగితే, ఏంటి కంటెంట్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయగలిగితే మీ లైఫ్లో సక్సెస్ వస్తుంది. అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా సక్సెస్ అనేది వస్తుంది. సో ఈరోజు టాపిక్ అయితే ఇది మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఇక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.